మర్నాథా మర్నాథా మర్నాథా. మరి ఇప్పుడు ఎలా ఉంది అంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మరి యేసు ప్రభు ఏమో ఇప్పటి వరకు అయ్యగారు కొండ మీద మరి 3 కొండల గురించి ఎలాగో చెప్పి ఉన్నారో, మరి అలాగూ యేసు ప్రభు కొండ మీద కూర్చున్నప్పుడు అందరూ పచ్చిక బయళ్లలో కూర్చుని ఎలాగూ ప్రభు యొక్క వాక్యం వింటున్నారో, ఎవరు ఇష్టం వచ్చిన చోటన అక్కడ కూర్చున్నారు, మరి హాయిగా కూర్చున్నారు. విశాలమైన స్థలంలో ఎంతో హాయిగా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుడు మరి ఇంత ఘనమైన రీతిగా ఈ సభలను జరిగిస్తున్న రీతిని బట్టి దేవుని స్తుతిస్తూ పాల్గొనుచున్న మీ అందరిని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ గొప్ప ఆనందము దైవజనుని బట్టి మనకు వచ్చింది. అలాగే మరి వచ్చిన మనమందరము కూడా నేను అనుకుంటున్నాను, మరి మనమందరము ఎందుకు వచ్చాం? దైవజనుని పట్లున్న ప్రేమ, గౌరవము, అలాగే దైవజనునికి మనం ఇచ్చే గొప్ప మన యొక్క ప్రేమను చూపించుకునే ఒక గొప్ప స్థితి, అలాగే అవకాశము. కాబట్టి ఇన్ని వత్సరములుగా ఇలాగూ రాజమండ్రిలో ఇంత ఘనమైన సభలు దేవుడు జరిగిస్తున్నందుకు దేవునికే మహిమ చెల్లిస్తున్నాం. అలాగే ఉదయకాలం నుండి కూడా చాలా శ్రేష్టమైన వాక్య వర్తమానములు మరి అనిపిస్తుంది కదా. యాజక సమూహం చూస్తుంటే అన్ని రాష్ట్రాల వారు, అన్ని ప్రాంతముల వారు మరి ఇక్కడ వచ్చి ఉన్నారు. నిజమే, ఇది దేవునికి అలాగే మరి మనల్ని పిలుచుకున్న మన దైవజనులకి మనం ఇచ్చే ఘనత ఉన్నది. కాబట్టి చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సమయమందు ఇలాగూ ఈ యొక్క సమయమునిచ్చి వీలునిచ్చి నిలబెట్టించిన దేవాతి దేవునికే నా హృదయపూర్వక వందనములు మర్నాథా తెలియజేస్తున్నాను. అలాగే మరి బైబిల్ మిషన్ అధికారులైన వారు, మన మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారులకు, అలాగే గవర్నింగ్ బాడీ సభ్యులకు, యాజకులైన వారికి అందరికీ, మరి ఎక్కిపించిన పెద్దలకు, రెఫరెన్స్కు, యాజకులైన వారికి, సేవకురాండ్రకు, అలాగే అమ్మగారులకు, అలాగే పాటలు పాడుచున్న బిడ్డలకు, ఏకీభవించుచున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. మర్నాథా మర్నాథా. మరి దైవజనులంట ఒకనొక సమయమందు ఒక ఉదయకాలం మధ్యాహ్నపు వేళ ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో తన దగ్గరున్న ఒక అబ్బాయిని పిలిచి అన్నారంట, రాజమండ్రిలో ఒక తీర్థం జరుగుతుంది, అక్కడకు మరి పెద్ద చాలా ఎత్తరి వారు లేక ఎత్తైన వారు తలపాగా ధరించుకొని వారు చిందులు వేస్తూ, నాట్యమాడుచు, గంతులు వేస్తూ మరి ఒక కీర్తన పాడుచున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు అని చెప్పి ఒక చరణం ఇదిగో రాసుకో, అచ్చు వేయించమని కూడా చెప్పు అన్నారంట. ఏంటి ఆ చరణము అంటే మరందరం కలిసి పాడుకుందామా? వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి, వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి, త్వరలో యేసుని కలుసుకొని ఇని గొర్రెలవుదము రండి, నిజముగా గొర్రెలవుదము రండి. మరి ఒకసారి అందరం కలిసి పాడుకుందాం. వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి, వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి, త్వరలో యేసుని కలుసుకొని విని గొర్రెలవుదము రండి, నిజముగా గొర్రెలవుదము రండి. ఈ సభకు వచ్చిన వారిలో కర్ణాటక వారు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఉదయం చాలా మంది కనపడ్డారు, అమ్మగారులు పాటలు పాడారు. వెరీ గుడ్. కొంతమంది ఉన్నారు. గుంటూరు నుంచి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు ఈ సభలో? అబ్బో, అంతా మాదేనండి, అందరూ మా వాళ్ళే. ఉదయం నుంచి ట్రైన్ దిగుతున్న వారు అందరూ వెరీ గుడ్. రాజమండ్రి వారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తెలిసిపోయింది ఈ సభలో ఎవరికి ఎంత గౌరవం ఉందో, ఎవరికి ఎంత ఆసక్తి ఉందో, ఎవరికి దైవజనుల మీద ఎక్కువ ప్రేమ ఉందో మరి ఈ సభలో చేరిన మనం బట్టే తెలిసిపోతుంది. సరే, ఎవరిని బట్టైనా వచ్చిన వారికి ఇంతవరకు కూర్చుండి ఏకీభవిస్తున్న మీ అందరికీ కూడా
మరి ఒక్కసారి మరణాత తెలియజేస్తున్నాను. వాక్యంలో ధ్యానంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవు, గనుడవు, స్తోత్రార్హుడైన తండ్రి, పరిశుద్ధుడా, పావనుడా, మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాము ప్రభువా. మీ సిలువ ప్రేమ అమూల్యమైనది తండ్రి. అయోగ్యులము, ఎన్నికలేని వారమైన మా పట్ల మీరు కనపరిచిన ఈ అమోఘమైన ప్రేమ, అపారమైన ప్రేమ దేవా తండ్రి, నైనా మా యొక్క మానవ జ్ఞానమునకు మించిన ఈ ప్రేమను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ ప్రేమను మేము అనేక మార్లు త్రుంచనాడి దేవా, కాలదన్ని లోకాశల వైపు తిరిగిపోవచ్చు, మరిగిపోవచ్చు దేవా, మురుగున పడిపోవచ్చు నాము తండ్రి. మమ్మలను క్షమించండి. మరి ఒకసారి సిలువను అనుశీలనము చేయవలసినదిగా మా యొక్క పెద్దలైన వారి ద్వారా ఈ యొక్క సభలను ఏర్పాటు చేసి సిలువ ధ్యాన సమయమందు ప్రభువా, ఏ రీతిగా మేము అనుశీలనము చేయవలను, ఏ రీతిగా మిమ్మలను అనుకరణము చేయవలను, ఏ రీతిగా మిమ్మలను వెంబడించవలను మాకు నేర్పించి, వేటి వైపు మేము చూడవలసి ఉన్నదో, వేటి వైపు మేము చూడకూడదో కూడా మాకు నేర్పించి ప్రభువా, ఒకవేళ చూస్తున్నాము అనుకుంటూ ప్రభువా భ్రమలో పడి ఉంటే ఆ భ్రమ నుండి కూడా మమ్మలను తప్పించి తొలగించి దేవా, మీ వైపు మాత్రమే చూడగలిగిన నిరీక్షణ నేత్రములు, విశ్వాస నేత్రములు, ప్రేమ నేత్రములు, ప్రార్థనా నేత్రములు మాకు అనుగ్రహించి ప్రభువా, మీ సిలువలోని సంపూర్ణ శక్తిని, బలమును అందుకొనగలుగు వీలు మాకు దయచేయమని అడుగుచున్నాం. ఈ సాయంకాల సమయమున మీ సిలువను సమీపించవలని కోరికతో, ఆశతో వచ్చియున్న మమ్మలందరినీ కూడా ప్రభువా మరి ఒక్కసారి మీ సిలువ ప్రేమ చేత బలవంతము చేసి దేవా, బలవంతముగానైనా మమ్మలను మీ యొక్క ఈ యొక్క లోకపు అగ్నిలో నుండి దేవా తండ్రి, నరకాగ్నిలో నుండి మమ్మలను తప్పించి దేవా, మీ యొక్క ఆత్మనే దహించు అగ్ని చేత, మీ వాక్యమనే దహించు అగ్ని చేత మమ్మలను పరిశోధించి పరిశీలించి దేవా, మమ్మలను పవిత్రులనుగా చేసి దేవా తండ్రి, మీ యొక్క నైనా పవిత్ర సన్నిధానములోనికి, పవిత్ర రాజ్యములోనికి మమ్మలను వారసులనుగా చేర్చుకొనమని, మార్చుమని అడుగుచున్నాము తండ్రి. దేవా, మరి ఒకసారి యొక్క వాక్యమును ధ్యానం చేపట్టిన ఇంటుండగా వాక్యమయ్యున్న మీరే మా మధ్యకు దిగివచ్చి ఆనాడు కొండ మీద 3 దినములు మాట్లాడిన దేవా, ఎలాగూ మీ యొక్క నోట నుండి వచ్చిన ఆ దయగల మాటలను బట్టి అందరి ప్రాణాత్మ దేహములు సంతోషించినవో తండ్రి, అలాగూ మమ్మలను కూడా రంజిల్ల చేసి మీ తట్టుకు మరి ఒక్కసారి మా యొక్క సంపూర్ణ చిత్తముతో, మా సంపూర్ణ ఇష్టంతో ప్రభా మిమ్మలను వెంబడించగలుగు భాగ్యము దయచేయమని, మా కొరకు వాక్యముగా శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి సిలువనే పరలోకమునకు నిచ్చెనగా మార్చి ఈరోజు మమ్మలను మోక్ష రాజ్య వారసులనుగా మార్చుచున్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. నాకింత ప్రోత్సాహానందమన్ కల్గుట కేకట కణమైన ఏకోవయ్యందు నాకు కలయున్న ప్రకరణమి నారుడరుడు నేను మునిగు శ్రీకరం మధునామమేది శ్రీమవట యేసు క్రీస్తే ప్రభు యొక్క కృపయు సమాధానము నిత్యము మనకు తోడుగానే నడిపించును గాక. ఆమేన్. సరే, ఈరోజు వాక్య ధ్యానము పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము
8వ వచనము. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతమును శిఖరము నుండి, షేనీరు హెర్మోనిల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రముల నుండి, గుహల గల కొండలపై నుండి నీవు క్రిందకి చూచెదవు. నా సహోదరి. సరే, మరి ఈ యొక్క వాక్యమును ధ్యానించుకొని చుంటుండగా మరి ఇందాక అయ్యగారు కూడా, మన వైస్ ప్రెసిడెంట్ అయ్యగారు 3 కొండల గురించి మనకు తెలియజేసి ఉన్నారు. ఇక్కడ కూడా చూస్తే నా ప్రసంగం కూడా కొండల గురించే ఉంది. మరి ఈ ప్రాంతం కూడా చూస్తే కొండల ప్రాంతమే. మరి ఏమో దేవుడు ఎందుకు మరి ఇలాగ మనల్ని నడిపించి ఉన్నారో. మరి ఏదేమైనా అయ్యగారు చెప్పిన కొండలు వేరు, నేను చెప్పబోయే కొండలు ఆపోజిట్ అన్నమాట, దానికి ఆపోజిట్ అయిన కొండలు. సరే, మరి ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా ప్రభు అనుచున్న మాట, సంబోధన ఏంటండి? ప్రాణేశ్వరి. మరి ఈ యొక్క శిలువ అనుశీలన సభలు లేక సమ్మేళనము అని మరి అయ్యగారు మనకు ఈ సభలను ఏర్పాటు చేసి ఉన్నారు. అనుశీలన అనగా మరి ఏంటంట? ఉదయం చెప్పారు కదా, అనుశీలన అంటే వివరించి లేక పరిశోధించుట, టు స్టడీ, అలాగే ప్రాక్టికల్గా దాన్ని అధ్యయించుట, అలాగే దాని మీద మరి ఇంకా ఏమంటారు, సర్వే చేయటం అంట, లెర్నింగ్, అలాగే ప్రాజెక్ట్. అంటే ఎంత లోతుగా మనం ధ్యానించగలమో అంత లోతుగా తెలుసుకొనుట అనే దానికి అర్థమే అనుశీలన. మరి సిలువను ఎంత లోతుగా ధ్యానిస్తున్నామో అంత దీవెనలు కూడా దేవుడు మనకు అనుగ్రహించేవారై ఉన్నారు. అలాగే ఇక్కడ చూస్తే మొట్టమొదటి మాట ఏంటంట? ప్రాణేశ్వరి అంటున్నారు. ప్రాణేశ్వరి అనే మాటకు మనం చెప్పుకోవచ్చు, ఇది వధువుకు వరునికి మధ్యనున్న అనుబంధము. మొట్టమొదటి మాట ఏంటండి? అనుబంధం. మరి ఎంతమంది ప్రాణేశ్వరి అని పిలుస్తారు? ఇంట్లో భార్య లేక భార్యాభర్తలు ఏమని పిలుచుకోవచ్చు? ఇదివరకైతేనేమో పేరు పెట్టి పిలవటానికే మరి చాలా సిగ్గుపడేవారు. దగ్గరకు వచ్చి అంటే ఏమనాలంట? యజమాని పలకాలంట. మరి తర్వాత చూస్తే ఏమైపోయింది? పేరు పెట్టి పిలవటం అది పెద్ద గొప్పేం కాదు, అది సామాన్యమైపోయింది. ఆ తర్వాత మరి ఇప్పుడు చూస్తే పేరు కాదు కదా, ఏమంటారు? జాను అంటారు, లేకపోతే లవ్ అంటారు, ఏవేవో పేర్లు పెట్టుకోవచ్చు. మరి ఊరికనే డిక్షనరీలో లేక గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు ఏమని పిలుస్తారు అంటే, డార్లింగ్ అని పిలుస్తారంట, లవ్ అని పిలుస్తారంట, క్యూటీ అంటారంట, బేబీ అంటారంట. మీలో పిలుచుకుంటారా అమ్మాయిలాగా? పిలుచుకోరా? మరి అందుకే చెప్తున్నాను, ఏమేం పేర్లు పెట్టి పిలుచుకోవాలో మరి నేర్పిస్తున్నాను. అలాగే కొంతమంది అంటారంట సన్షైన్ అంటారంట, మరి కొంతమంది పెంగ్విన్ అంటారంట. పెంగ్విన్ ఎందుకు అంటే దే ఆర్ పార్ట్నర్స్ ఫర్ లైఫ్. అంటే ఒక్కసారి మరి ఒకే జంట తప్ప వేరే వాటి వైపు ఇవి కన్నెత్తి చూడవంట పెంగ్విన్స్. అందుకే మరి పెంగ్విన్స్ కూడా ప్రేమకు ఒక సూచన అంట. అలాగే చూస్తే కొంతమంది అంటారంట గోట్ అంటారంట. గోట్ అంటే ఏంటి? మేక కాదండి, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంట. అంటే యజమాని మీద ఎక్కువ ప్రేమ ఉంటే మరి భార్యలు ఏమని పిలుచుకుంటారంట? GOAT, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పిలుచుకుంటారు. మరి ఏమో అవి ఎంతవరకు సబబో మనకు తెలియదు. కానీ మరి ప్రభువైతే సంఘం ఏమని పిలుస్తున్నారు? ప్రాణేశ్వరి అని పిలుస్తున్నారు. మరి అలాగే ఈ యొక్క పరమగీత గ్రంథంలో అనేక రకరకములైన సంబోధనలు ఒక్కొక్క సంబంధమును సూచించేవిగా కనబడుచున్నాయి. ఒకటి చూస్తే సహోదరి అన్నారు, దైవజనులు అన్నారు కదా, సహోదరి, నా సహోదరి అని పిలిచినప్పుడు దేవుడు ప్రభు అంట తన వధువుని గురించి కుటుంబపు బంధుత్వము కలిపి ఉన్నారు అని తెలియజేశారు. రెండవదిగా ప్రియురాలా అని కూడా పిలిచారు, నా ప్రియురాలా అన్నారు. కాబట్టి నా ప్రియురాలా అంటే ప్రియుడు తన పావన రక్తముతో కడిగిన ఈ యొక్క వధువును లేక సంఘమును మరి ఆ తర్వాత పాపి అని పిలవటం ఇష్టం లేదంట. అందుకే ఏమని పిలుస్తున్నారు? నా ప్రియురాలా, ప్రియురాలా అని పిలుస్తున్నారు. అలాగే తర్వాత చూస్తే నారీ అని పిలిచారు. నారీ అంటే నరుడైన క్రీస్తు ప్రభు నుండి వచ్చిన వధువు లేక సంఘము గనుక నారీ అని పిలిచారు. అలాగే తర్వాత చూస్తే మరి నారీమణి అని కూడా అన్నారు. నారీమణి అని ఎప్పుడన్నారు?
ఎందుకనగా క్రీస్తు సంఘంలో నుండి అంతరంగ సంఘం వచ్చింది కాబట్టి ఈ అంతరంగ సంఘముకు ప్రభువు పెట్టిన పేరు నారీమణి. అలాగే తర్వాత చూస్తే మరి ఇక్కడ ఏమని పిలుస్తున్నారు? ప్రాణేశ్వరి అని పిలుస్తున్నారు. ఎందుకు ప్రాణేశ్వరి అని పిలుస్తున్నారు అంటే మరి తన ప్రాణము పెట్టి సంపాదించినందువల్ల వరుడు వధువును ఏమని పిలుస్తున్నారు? ప్రాణేశ్వరి. మరి పిలుచుకోవచ్చు, జాను అని పిలుచుకోవచ్చు, ప్రాణేశ్వరి అని పిలుచుకోవచ్చు. పేరు పిలుచుకున్నంత మాత్రాన ప్రాణం పెట్టగలమా? ఒప్పేసుకుంటున్నారులేండి, ప్రాణం పెట్టలేమని. కానీ వరుడైతే ఎంత ధైర్యముతో పిలవగలరు అంటే తన ప్రాణం పెట్టి సంపాదించుకున్న వధువు గనుక, అందుకే తన తనువును తన రక్తమును కార్చి సంపాదించుకున్న వధువు గనుక ఆయన ప్రాణేశ్వరి అని పిలుస్తున్నారు. కాబట్టి తర్వాత చూస్తే మరి ఆయన ఎంతగా ప్రేమించారు అంటే తన ప్రాణము పెట్టేంతటి ప్రేమ. మరి ఈరోజు మనము కూడా ఏమని పిలవాలి ప్రభువును? నా ప్రాణ ప్రియుడా పిలవచ్చా? పిలుద్దామా వద్దా? ఎవరు పిలవగలరు? రోమాపత్రిక 14వ అధ్యాయములో 7 నుండి 9 వచనముల వరకు మనం చూచినట్లయితే అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు కదా, మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. కాబట్టి మనలో ఎవడును తన కోసము బ్రతుకడు, మనలో ఎవడును తన కోసము చనిపోడు. మరి ఇంతకీ ఎవరి కోసం బ్రతుకుతున్నామంటారు? మన కొరకు ప్రాణం పెట్టినా ప్రభువు కొరకే, మనము బ్రతికిననో ప్రభువు కొరకే అలా బ్రతుకుచున్నాము, చనిపోయిననో ప్రభువు కోసమే చనిపోచున్నాము అని ఎంతమంది అంటారో వారందరూ ఏమని పిలుద్దాం? నా ప్రాణ ప్రియుడా. ఒకసారి చెప్పుకుందాం, అందరం ప్రభువుని పిలుద్దామా? నా ప్రాణ ప్రియుడా. కాబట్టి ఆయన ప్రాణేశ్వరి అన్నప్పుడు కొంచెం మనకు కూడా ఏముండాలి? ఆ ప్రేమలో కొంచెమైనా మనం ఉన్నా లేకపోయినా కనీసం నా ప్రాణ ప్రియుడా అన్నప్పుడు ఆయనకి ఎంత సంతోషం కదా. కాబట్టి మరి ఈరోజు మనము ఈ యొక్క వధువుని గురించి తెలియజేస్తూ ప్రభు అంటున్నారు కదా, వరుడు అంటున్నారు కదా, ఒకటి ప్రాణేశ్వరి అని పిలిచి, రెండవది లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. కాబట్టి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి అనుబంధము అనగా ప్రాణేశ్వరి అని పిలుచుట, రెండవది అనుభావ్యము లేక అనుభవించదగినది, అలాగే మూడవది అనురాగము ప్రేమ. ఏమని పిలుస్తున్నారు? ప్రేమతో నాతో కూడా రమ్ము అని పిలుస్తున్నారు. రమ్ము అనే మాటకు మనం చూస్తే అనుసరణము లేక అనుగమనము, ప్రభువును వెంబడించుట. అలాగే ఐదవదిగా అనులాపము అంటే చెప్పిన మాటే రెండవసారి చెప్పుట. ఇక్కడ 2 సార్లు అన్నారా లేదా? లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అంటున్నారు. మరలా రెండవసారి ఏమంటున్నారు? లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని పిలుస్తున్నారు. అలాగే ఐదవదిగా చూస్తే అనుచితము లేక లోకము లేక తగనిది ఏంటి అంటే లోకము, తగనిది, అది అనుచితము. చివరిగా అనుగుణము అనగా ఒబేయింగ్ లేక విధేయత కనపరచుట. ఈ యొక్క 7 మాటల ద్వారా మనము ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి మాట ప్రాణేశ్వరి అనగా సంబంధమును సూచించుచున్నది, తన రక్తమును పెట్టి సంపాదించిన వధువుని గురించి. అలాగే దైవజనులు లేక భక్తులైన వారు అన్నారు కదా, యేసు ప్రభువు తన దారిలో అడ్డగించుచున్న ప్రతి పాపమును కూడా ఆయన పటాపంచలు చేసి మరి గెత్సెమనే వనములో ఆయన రక్తము చెమట రక్తముగా మారేంతటి వేదన పడుచు ప్రభు దేని కొరకు తాపత్రయపడ్డారంట? నా ప్రియ కుమారుడా అని అనిపించుకోవటానికి గెత్సెమనే వనములో ప్రభు ఏం పడ్డారు? మరణ వేదన లేక ఎంత మరణమగునంతగా నా ప్రాణము ఆతురపడుచున్నది అని తెలియజేస్తున్నారు. అంటే ఎక్కడ పాపమనేది అడ్డు రాకుండా
ఇప్పటి వరకు పాపం అంటకుండా ఉన్న ప్రభువు గెత్సెమనే వనంలో ఏ పాత్రను స్వీకరించవలసి వచ్చింది? పాపమనే పాత్ర. లోకపు మలినము, పాపము, శిక్ష, పాప ఫలితములు అన్నిటినీ కూడా ఆ పాత్రలో వచ్చినప్పుడు మరి ఆయన పడుచున్న వేదనేంటో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క తాపత్రయం ఏంటంట? దేవుని యొద్ద నుండి ఏమని పిలుచుకోవాలని? నా యొక్క ప్రియ కుమారుడా అని పిలిపించుకోవాలని. కాబట్టి ఈరోజు మనం కూడా మరి ఆ పిలుపును అందుకోవాలి, లేక పిలిపించుకోవాలని ఆశ ఉందా లేదా? మనకు కూడా అదే ఆశతో వచ్చి ఉన్నాం. అలాగే రెండవదిగా చూస్తే మరి ఇక్కడ అంటున్నారు కదా, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను అనే పర్వతం ఇప్పుడు మనమున్న కొండ లాంటిది కాదండి. అది ఎట్లా అంటే మంచుతో కూడిన కొండలు, లేక పర్వతం, ఎత్తైన పర్వతము. అలాగే మరి లేక ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఎత్తైన పర్వత శ్రేణుల్లో లెబానోను పర్వత శ్రేణి చాలా ఎత్తైనది. ఇప్పుడు కూడా సమ్మర్ అంటే చాలా మంది ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? డార్జిలింగ్ కానీ మరి ఇంకా మౌంట్ అబు ఇలాగ కొండ ప్రదేశంలోకి వెళ్ళాలనుకుంటారు. ఎందుకు అంటే చల్లదనం కోసం. అలాగే మంచుతో కప్పబడిన చల్లదనం. మరి అక్కడ కూడా చూస్తే లెబానోను మంచుతో కప్పబడినది, చాలా ఎత్తైనది. ఇంకా లెబానోను గురించి మరి హెర్మోను గురించి మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనములు అంటారు కదా, లెబానోను సౌందర్యము దానికి కలదు. అంటే లెబానోన్ ఎట్లాంటి ప్రదేశం అంట? చాలా సౌందర్యమైన ప్రదేశం. అలాగే హోషియా గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే అక్కడ అంటున్నారు కదా, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. ఏముందంట? ఒకటి సౌందర్యం ఉంది, రెండవది సువాసన ఉంది. అలాగే మూడవదిగా చూస్తే మరి కీర్తనల గ్రంథము 89వ కీర్తన 12వ వచనంలో, తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. ఈ యొక్క పర్వతములు కూడా, మీ పర్వతంలో ఏం ఉంది అంటే ఉత్సాహం. కాబట్టి ఇంత గొప్ప ఉన్నతమైన ఈ పర్వతములు. అయితే మరి దేవుడు ఎందుకంటున్నారు, లేక వరుడు ఎందుకంటున్నారు లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని ఎందుకు పిలుస్తున్నారు అంటే, మరి అన్నారు కదా, లెబానోను దేనికి సూచన అంటే మనకున్న ఏదైతే మన హృదయంలో దేవుని స్థానములో ఏదుంటే దాన్ని ఏమంటాం? విగ్రహం అంటాం. కాబట్టి దేవునికి చెందవలసిన ఘనత, మహిమ ఇతడు దేనికి కూడా ఆయన చెందనివ్వడు. అందుకే పాడుకుంటాం, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో. నిత్య నివాసములే దిలలోన నేత్రాలు కాలలు పై నిల్పుడి. నిత్య నివాసములే దిలలోన నేత్రాలు కాలలు పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా ఆడుచు సియోను వెళ్ళుదము. కాబట్టి ఈ లెబానోనులో ఏముంది అంటే లోక సంబంధమైన ఆశలన్నీ కూడా దేనికి సూచన అనగా ఈ లెబానోను యొక్క శిఖరమునకు సూచన. లోక ధనము, సౌందర్యము, కీర్తి, విద్య, గర్వము వీటిని బట్టి కలిగే పాప కారణములు, పాప శోధనలన్నీ కూడా మరి ఎత్తైన పర్వతముల వలె ఉన్నవి. అవే మన జీవితంలో ప్రథమ స్థానమును ఆక్రమించుకున్నవి. కాబట్టి అందుకే ప్రభు పిలుస్తున్నారు కదా, లోకము అంటే ఈ లోకాన్ని విడిచి రమ్మని కాదు, కానీ లోకములో ఉన్న లౌక్యమును విడిచి రమ్ము, లోకాసను విడిచి రమ్ము అని ప్రభువు ఆహ్వానిస్తున్నారు, పిలుస్తున్నారు. అలాగే మరి ఇంకనూ చూస్తే మరి ప్రభువును వెంబడించిన వారిలో అబ్రహాము గారు యేసు లేక దేవుడు రమ్మనగానే ఏం చేశారు? తన బంధువులను అందరినీ కూడా విడిచి ఏం చేసి ఉన్నారు? ప్రభువును వెంబడించగలిగి ఉన్నారు. మరి లోతు గారు చేయగలిగి ఉన్నారా? లోతుకి ఎన్నో గడువులు దేవుడు ఇచ్చి ఉన్నారు. అన్నిటినీ కూడా ఆయన విసర్జించి ప్రభు వెళ్ళమన్న స్థలంలో కూడా అక్కడికి కూడా వెళ్ళలేను అని ఈ సోయరు అనే ప్రాంతమునకు వెళ్తానని దగ్గరున్న ప్రాంతం అని వెళ్ళి
తన మీదకు తనే కుమ్మరం తెచ్చుకున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి అన్నీ చూసిన లోతు ఏం చేయలేకపోయాడు? దేవుని మాటకు విధేయత కనపరిచి ఈ యొక్క సొదొమ గొమొర్రాలను విడిచి వెళ్ళలేకపోయాడు. కానీ అబ్రహాము గారైతే, అందుకే దైవజనులు అన్నారు కదా, అబ్రాము వలె శుభ్రముగా ఇల్లు విడిచి వేరు చోటున చేరుదురు. కాబట్టి మరి ఇప్పుడుకిప్పుడు హుటాహుటిన ఇది స్థలమంతా ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే వెళ్ళగలమా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే ఎన్ని ప్రార్థనలు చేసుకుంటాం, మంచి ఇల్లు దొరకాలి, మంచి ప్రదేశం దొరకాలి, అన్నీ సర్దుకోవాలి. మరి ఇప్పుడు ఇల్లు మారాలంటేనే ఎంతో దడ. కానీ దేవుడు అబ్రహాము గారికి ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఎలా వెళ్ళాలో చెప్పలేదు. మరి అయినప్పటికీ మరి అబ్రహాము గారు ఎలా విధేయత కనపరిచి ఉన్నారో, అందుకే దేవుడు ఒక్క మాట చెప్పగానే, వరుడు ఒక్క మాట చెప్పగానే వధువు ఏం చేయవలసినదై ఉన్నది? అన్నిటినీ విడిచి రావాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి తర్వాతది చూస్తే లోకము అనేది లేక లెబానోను అనేది తగని ప్రదేశం లేక అనుచితమైన ప్రదేశం. కానీ ఇక్కడ నుండి మరి ఇంకా కొన్ని ప్రాంతములు చూపిస్తున్నారు. ఏంటది? ఒకటి హెర్మోను శిఖరం. ఈ హెర్మోను శిఖరముకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ హెర్మోను శిఖరం ఎందుకు ప్రభు ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే, మరి చరిత్ర ద్వారా లేక పరిశోధనల ద్వారా ఏం తెలుసుకున్నారు అంటే, ఈ యొక్క హెర్మోన్ అనే పర్వతం అంట చాలా ఎత్తైన పర్వత శిఖరం. అక్కడికి వెళ్ళి పరిశోధనలో తెలియంది ఏంటి అనగా, చాలా పురాతనమైన బయలు దేవతలకు అర్పించే దేవతా గుళ్ళు ఎక్కడున్నాయంట? ఈ హెర్మోను పర్వత శిఖరం మీద ఉన్నాయి. అంతేకాదు ఇంకా ఈనోక్ అనే పుస్తకం, అంటే కొన్ని పుస్తకములు మనకు బైబిల్లో ఇమిడ్చి ఉండలేదు, వాటిని వేరేగా ఉంచివేశారు, అంటే బైబిల్లో వాటిని యాడ్ చేయలేదు. అట్లాగూ ఒక పుస్తకం ఇనోక్ లేక హనోకు అనే పుస్తకము మరి బైబిల్ గ్రంథంలో చేర్చబడని పుస్తకం. ఆ పుస్తకంలో ఏముంది అంటే, మరి దేవుణ్ణి విసర్జించి పడిపోయిన దేవతలు లేక దేవదూతలు, మరి పడిపోయిన తర్వాత వారు దూతలు లేక చీకటి దూతలు అయిపోయారు, చీకటి వారైపోయారు. మరి పడిపోయిన దూతలంట ఎక్కడ పడ్డారంటూ వచ్చి ఈ హెర్మోను పర్వతం మీద పడ్డారంట. అంతేకాదు ఆ పర్వతం మీద ఒక ఓత్ లేక ఒక శపథం తీసుకున్నారంట. ఏమని అంటే, మేము మరి నరుల కుమార్తెలను వివాహం చేసుకొని ఏం చేస్తాం? భూమిని సర్వనాశనం చేస్తాం, లేక పాప ఫలితముగా లేక పాప పంకిలముగా మార్చివేస్తాం అని వారు శపథం తీసుకున్న స్థలమే ఈ హెర్మోను పర్వతము అంటారు. మరి మనకు తెలుసు, ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, అక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో మరి కలిసి వారు బిడ్డలను కన్నప్పుడు ఆ బిడ్డలు ఎట్లా తయారయ్యారంట? పుట్టిన వారు ఎలా ఉన్నారు? సూరులు అని వ్రాయబడి ఉంది. అంతేకాదు వారు చాలా ఎత్తైన వారంట, వారు చాలా బలాఢ్యులు. అందుకే గొలియాతు కూడా ఎవరు? అలాంటి వాడే, చాలా ఎత్తైన వాడు. అలాగే మనము అదే మాట యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 4-5 వచనముల్లో చూస్తే, యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 4-5 వచనములు చదవండమ్మా. ఇశ్రాయేలీలు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రాయిలోను నివసించి, కాబట్టి ఇక్కడ హెర్మోను 5వ వచనంలో హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగంలోను రాజ్యమేలిన వాడు. కాబట్టి రాజ్యమేలిన వాడు ఎవడు అంటే, ఈ యొక్క ఓగు, బాషాను రాజైన ఓగు. ఇతను ఎవరంట? రెఫాయియుల శేషములో ఒకడు. అంటే ఆ సంతతిలో నుండి వచ్చిన వాడే, చాలా బలాఢ్యుడు, సూర్యుడు, ఎత్తరి అయిన మరి దేవునికి విరుద్ధముగా మరి ఏమంటారు పడిన దూతల నుండి వచ్చిన ఆ సంతానంలోని వాడే ఈ యొక్క ఓగు అనే రాజు. కాబట్టి బాషాను రాజైన ఓగు. కాబట్టి ఇట్లా చూస్తే మరి ఈ యొక్క ప్రాంతము ఇట్లాగుంటే, మరి ప్రభు కూడా ఈ హెర్మోను పర్వతము యొక్క అంచు భాగం, మరి తర్వాత వెనక మ్యాప్లో చూడండి, హెర్మోను పర్వత శిఖరం ఉంటుంది. దాని క్రింద కొంత భాగమునకు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతం ఉంటుంది. మరి ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు యేసు ప్రభు వచ్చిన తర్వాత తన శిష్యులతో
ఒక ప్రశ్న వేశారు. ఏమని ప్రశ్న వేశారు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొంచున్నారనిరి. అందుకైనా మీరైతే నేను ఎవడినని చెప్పుకొంచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. ఒకసారి అందరం చెప్పుకుందామా? సీమోను పేతురు అన్న మాట మరి ఏమంటున్నారు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అప్పుడు ప్రభు ఏమన్నారండి? రక్త మాంసములు ఈ సంగతి నీకు బయలుపరచలేదు కానీ నా తండ్రియే నీకు బయలుపరచి ఉన్నారు అని తెలియజేసి తర్వాత వచనం చదవండి అమ్మా. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. మరి దైవజనులు కూడా అన్నారు కదా, క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. యేసు ప్రభువుని ప్రియనామములో నీతి పొందునని తెలుసునా. కీడు నోడిందు తెలుసునా. ఇటుకు విడగొట్టెదవు తెలుసునా. కాబట్టి క్రైస్తవ సంఘమునకు ఎంత బలం ఇచ్చిన్నారంటే, పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువబడవు. అలాగే నీవు దేని తర్వాత వచనం చదవండమ్మా. నీవు భూలోకమందు దేనిని బంధిస్తే అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. కాబట్టి ఎక్కడొచ్చింది ఈ వాగ్దానం? ప్రభు ఎక్కడిచ్చారు ఈ వాగ్దానం? ఫిలిప్పుదైన కైసరియా. మరి ఏ ప్రాంతం అంటది? హెర్మోను ఏమో పర్వత శిఖరము, ఆ పర్వతం యొక్క అడుగు భాగము బేస్ దగ్గర ఈ ప్రాంతము కైసరదైన ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతం. ఇక్కడ ఏమని వాగ్దానం ఇస్తున్నారు అంటే, పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువజాలవు. కాబట్టి నీవు ఇక్కడ ఏది తెరుస్తావో అది పరలోకములో తెరవబడుతుంది. ఇక్కడ నీవు ఏది బంధిస్తావో అది పరలోకమందును కూడా బంధింపబడుతుంది అనే గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కాబట్టి మరి అలాగే క్రైస్తవ సంఘమా, కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టెదవు తెలుసునా అనే గొప్ప వాగ్దానము మరి మనము కూడా అందుకొని ఉన్నాం. కాబట్టి ఎక్కడ అంటే రక్త మాంసములు ఇది నీకు బయలుపరచలేదు కానీ గొప్ప విడుదల వాగ్దానమును అనుగ్రహించిన స్థలము. ఆ తర్వాత చూస్తే ఈ సేనీరు అనేది కూడా మరి దేనికి గుర్తు అనగా, అది మరి చాలా మొండి స్థలం అంట, అది దున్నబడని స్థలము. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పర్వత శ్రేణుల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుతో పిలువబడుచున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ప్రభు అంటున్నారు కదా, లేక వరుడు అంటున్నారు కదా, మరి ఏమని పిలుస్తున్నారు అనగా, ఈ యొక్క సింహ వ్యాఘ్రములుండు గుహల గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. కొండ పైకి ఎక్కాక ఏం చేస్తాం? కొండ ఎక్కే వరకు ఏం చేస్తాం? ఎప్పుడు ఎక్కుతామా పైన ఉన్న ఆ సమ్మిట్ వరకు, లేక ఆ పీక్ మీదే మన దృష్టి ఉంటుంది. ఎప్పుడు ఆ పీక్ ఎక్కుతామా, ఎప్పుడు అది చేరుకుంటామా అని మరి లోకం వైపు చూడంగానే దేని వైపు చూస్తాం? ఆ ఎత్తైన ఆ శిఖరం వైపు చూస్తాం. అదే ఎక్కిన తర్వాత ఎటు చూస్తారు? అంత ఎక్కిన తర్వాత ఏం చూడాలని వెళ్తారు? పైనుంచి ఎటు చూడాలంట? కిందకే చూడాలంట. ఎందుకు చూడాలి అని మనం చూస్తే, మరి ఒకటి చూస్తే మరి ఇక్కడ అంటున్నారు కదా, ఎక్కిన తరువాత ఎందుకు క్రిందకి చూడాలి అనగా, ఆ కింద మరి అందుకే యాత్రికుని ప్రయాణము అనే పుస్తకంలో
అక్కడ జాన్ బన్యన్ అనే మరి ఒక గొప్ప చరిత్ర లేక పుస్తకం రాసిన రచయిత, మంచి క్రైస్తవుడు, బైబిల్ అంతటినీ కూడా ఒక కథ మూలముగా చూపించారనమాట. ఆయన మరి తెలియజేస్తున్నారు, ఈ యొక్క విశ్వాసి లేక క్రైస్తవుడు మరి ఒక చోటకు వెళ్ళిన తర్వాత డిలెక్టబుల్ మౌంటైన్స్ అంటే చాలా మనోహరమైన ఎత్తైన పర్వతముల దగ్గరకు మరి ఒక స్థలం చూపిస్తారనమాట. అది దూరం నుంచి చూసి అక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది గొర్రెల కాపర్లుండి వారు చూపిస్తారు, ఈ స్థలం అంతా ఎవరిదో తెలుసా? దిస్ ఇస్ ఇమాన్యుయల్స్ ల్యాండ్. ఇదంతా ఎవరిది? ఇమ్మానుయేలు భూభాగం. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా మరి యేసయ్య ఎక్కడుంటే మనకు కూడా అది పరలోకమే. ఇప్పుడు మనం అందరం ఎవరి ప్రజలమై ఉన్నాం? ఇమ్మానుయేలు లేక దేవుడు మనకు తోడు, ఆయన ప్రజలమై ఉన్నాం. ఇదంతా కూడా ఆయన వశము చేస్తున్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తన రక్తముతో ఈ గొర్రెలన్నిటినీ సంపాదించుకున్నాడు అని చెప్తారనమాట. తర్వాత మరి ఇదిగో డిలెక్టబుల్ మౌంటైన్స్ లేక ఈ మనోహరమైన కొండల వైపు చూపిస్తూ 3 కొండల గురించి వారు తీసుకొని వెళ్తారు. మొట్టమొదటిగా ఒక కొండ మీదకి ఎక్కిస్తారు. ఏంటి ఆ కొండ అంటే తప్పిదము అనే కొండ. ఎత్తైన కొండ ఎక్కిన తర్వాత ఆ కొండ పేరు ఏంటంట? తప్పిదం. అంటే మరి ఏదైనా పొరపాటు. అందుకే ఒక్కొక్కసారి దైవజనులు కూడా అన్నారు, మరి తాటి చెట్టు ఎక్కటం సులువు, కానీ ఎక్కిన తర్వాత అక్కడ ఆ స్థానం నిలబెట్టుకోవటం చాలా కష్టం. ఆత్మీయ వరములు పొందుకుంటాం చాలా సులువు, కానీ పొందుకున్న తర్వాత అదే విశ్వాసమును అదే స్థితిని కాపాడుకొనుట చాలా కష్టం. కాబట్టి అది ఆ స్థానం మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే విశ్వాసులు సహితము విశ్వాస భ్రష్టులైపోయే దుర్దినముల్లో మనం ఉన్నాము గనుక జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఏంటంట మొదటి కొండ తప్పిదము లేక మరి పొరపాటు అనే కొండ. అక్కడికి వెళ్ళి ఎత్తైన శిఖరం నుండి చూస్తే చాలామంది పడిపోయి ఎముకలుగా మారిపోయిన వారు ఉన్నారంట. అంటే చాలామంది పడిపోయారు అక్కడికి వెళ్ళి పొరపాటును బట్టి. అలాగే పాపము మరి ఎంత కొండెక్కినా, మన విశ్వాసం ఎంత కొండెక్కినా ఎక్కడ పొంచి ఉంటుంది పాపం? మన హృదయంలోనే. కాబట్టి ఆ పాపమనే తప్పిదము అనే పొరపాటు లేకుండా, అందుకే దైవజనులు అన్నారు కదా, అదము మొక్క పాపమైనా అంటకుండనున్నది, అంటనీయకున్నది, అంటనుచున్నది అని తెలియచేసి ఉన్నారు. కాబట్టి పాపమునకు మనకు ఎడము కలుగ చేసిన దేవుడు మనకున్నారు. అలాగే 2వ పర్వతం అంట. ఏంటి పర్వతము అంటే కాషన్, జాగ్రత్త, ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త అని తెలియజేసే 2వ పర్వతం. ఈ పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక సొరంగం ఉందంట. ఆ సొరంగంలో నుండి వెళ్ళిన తర్వాత ఒక తలుపు తీసి చూస్తే అక్కడ మలమలా మాడుచున్న లేక చాలా అగ్నిగుండం వంటి స్థితి అక్కడ కనబడుచుంది. అంటే ఇక్కడ అందరూ కూడా ఏంటి స్థితి, ఎవరున్నారు ఇక్కడ అంటే నామకార్థ పాపం చేసిన వారు ఇక్కడ ఉన్నారు అని తెలియజేశారు. కాబట్టి మరి మనం చూడొచ్చు, ఏసావు దేని కొరకు తన జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు? కేవలం ఒక పూట ఆహారము కొరకు. అలాగే యూదా, ఇస్కరియోతు యూదా ప్రభువుని ఎంతకు ప్రభువుని అమ్మివేశాడు? కేవలం 30 వెండి నాణములకు అమ్మివేసి వారు దేవుణ్ణి అమ్మివేసిన వారుగా కనబడుచున్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదములు అమ్మివేసిన వారుగా కనబడుచున్నారు. అందుకే దైవజనులు అన్నారు, జాగ్రత్త, ఆకాశములన్నీ లోకానందములన్నీ నీకై ఇచ్చినవన్నీ ప్రాకుటముగా పోదన్ని నీవేమని పలుకుతావు? ఏమంటావమ్మా? పొందుకున్నప్పుడేమో బాగానే ఉంటుంది, తర్వాత ఏమంటాం? నాకేమిచ్చావు ప్రభువా అంటాం. కాబట్టి ఆ తప్పు చేస్తే ఏంటంట? మండుచున్న అగ్నిగుండమే. జాగ్రత్త, నామకార్థం వద్దు, అలాగే దేవుడు ఇచ్చినవి కాలద్రన్ని వేయొద్దు అని హెచ్చరిస్తున్నారు. 3వ పర్వతం ఏంటి అంటే క్లియర్. క్లియర్ అనగా తేటగా కనబడేది. కాబట్టి అక్కడికి వచ్చేసరికి మరి ఒక చక్కటి టెలిస్కోప్ లాంటిది ఇచ్చాడంట ఆయన. ఇచ్చి ఆ గొర్రెల కాపర్ అన్నాడంట, ఇదిగో చూడు, అక్కడి నుంచి ఏం కనబడుతుందంటే దూరము నుండి నూతన యెరూషలేము కనబడుతుంది చూడు అన్నాడంట. అయితే చూడటానికి, ఆ మహిమను చూడటానికి వారి చేతులు వణికిపోయి వారు చూడలేకపోయారంట. కాబట్టి ఇప్పుడు కూడా ఈ లెబానోను విడిచి రమ్ము, హెర్మోను సేనీరు పర్వత శిఖరముల నుండి నీవు వెళ్ళిన తర్వాత ఏమంటున్నారు అక్కడ?
నీవు క్రిందికి చూచెదవు. అంతేకాదు ప్రక్కన ఏమున్నాయంట? సింహములున్నాయి, వ్యాఘ్రములున్నాయి. జాగ్రత్త. అందుకే పాడుకుంటాం, ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కికి చేరేను సనిగాడు. ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కికి చేరేను సనిగాడు. మెలకువగా నుండండి ప్రియులారా, మెలకువగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. కాబట్టి ఒకటి, సింహములున్నాయి, జాగ్రత్త. సింహము దేనికి సాదృశ్యం? గర్జించు సింహము వలె సాతాను ఎవరిని మృంగివేయుదునా అని తిరుగులాడుచున్నాడు. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో సింహము వలె తిరుగులాడుచున్న సాతానును చూపిస్తున్నారు. అలాగే లూకాసు వార్త 19వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఎటువంటి సింహమైన బలము, ఆధిక్యత ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? అమ్మ వింటున్నారా? ఎవరి దగ్గర ఉంది? ఎవరు ఒప్పుకోవట్లేదు. నా దగ్గరే ఉందని చెప్పొచ్చు కదమ్మా. శత్రు బలమంతటి మీద నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు అని ధైర్యముతో చెప్పుకుందాం. అలాగే తర్వాత చూస్తే రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు మరి తెలియజేస్తున్నారు కదా, దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద చితక త్రొక్కించును అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తే అధికారము యేసు ప్రభుదైనది. ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నారు. రెండవదిగా చూస్తే వ్యాఘ్రములు తిరుగు స్థలము. వ్యాఘ్రము అంటే లెపర్డ్. కాబట్టి ఇది చాలా మరి క్రూరమైన జంతువు. అందుకే దైవజనులు మరి ఈ యొక్క వ్యాఘ్రములను గురించి అన్నారు కదా, రాక కాలమందు మరి రకరకములైన వ్యాఘ్రములను గురించి తెలియజేస్తూ అన్నారు. ఒకటి, అంత్యక్రీస్తు. అంత్య క్రూర మృగమునకు సాదృశ్యమైన అంత్యక్రీస్తు వస్తాడు, జాగ్రత్త. కాబట్టి అంత్యక్రీస్తు పాలన మరి చాలా శ్రమలతో కూడిన పాలన. ఇప్పటికే అయ్యగారు మన ప్రెసిడెంట్ అయ్యగారు పదే సంవత్సరం క్రితం ముందే చెప్పారు, మాకు ప్రసంగంలో ప్రతిరోజు ప్రతి ప్రార్థనలో మేము ఏం చేస్తున్నాము అంటే రానున్న ఎలక్షన్స్లో మరి దేవుని చిత్తము నెరవేరాలి. కాబట్టి మరి క్రైస్తవులకు ఇప్పటికే శ్రమలు ఆరంభమైపోయినవి కనుక అవి లేక దేవుని చిత్తము తన సంఘంలో నెరవేరునట్లు ఆయన శక్తినిచ్చినట్లు ప్రార్థన చేయవలసిందిగా మనకు నేర్పించి ఉన్నారు. కాబట్టి అంత్యక్రీస్తు బహుశ్రమల పాలు చేసేవాడు. ఇంతకీ అంత్యక్రీస్తు పాలన ఉందా లేదా? ఇప్పుడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే విరోధి ఆత్మ, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ పనిచేయుచున్నది. మరి ఇప్పుడు అందరి చేతుల్లో ఏమున్నాయండి? బైబిల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయమ్మా. ఈ సెల్ ఫోన్లో ఒక్క టైప్ చేస్తే ఏమొచ్చేస్తుంది? హిస్టరీ వస్తుంది. ఇంకా మనకు తెలియకుండానే మనకి ఏది ఇష్టమో అన్నీ ఏమైపోతున్నాయి? రికార్డ్ అయిపోతున్నాయి. అందుకే మరి గూగుల్లో పనిచేసే ఒక పెద్ద మరి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆయన తన జాబ్ రిజైన్ చేసేసాడు. ఏంటి అని చెప్తున్న పని ఏంటి అంటే, మనం అనుకుంటున్నాం ఒకప్పుడు మనిషి కోడ్ రాస్తే కంప్యూటర్ పని చేసేది. ఇప్పుడు ఎవరెవరికి చెప్తున్నారు? పిల్లలకు ఇప్పుడు ఏం దొరికింది? చాలా ఈజీ సాధనం, చాట్ జీపీటీ. ఏంటంట, ఏది కావాల్స్తే అది, ఇది నాకు కావాలని చెప్తే మరి ఏదైనా కూడా స్టోరీ కానీ లెటర్ కానీ ఇంకేది కావాల్స్తుంది ఎవరెవరికి నేర్పిస్తున్నారు? మెషిన్ మనిషికి నేర్పిస్తుంది. కాబట్టి అనుకుంటున్నాం మరి మనుషులు మన స్వాధీనంలో ఉందనుకుంటున్నాం. లోకమంతా, ప్రపంచమంతా మెషిన్స్ స్వాధీనంలోనికి వెళ్ళిపోతున్నాయి. మెషిన్స్ మనం అనుకున్న దానికంటే 200% ఎక్కువ ఫాస్ట్గా నేర్చుకుంటున్నాయి. జాగ్రత్త. లోకం టైం అంతా కూడా ఎవరి చేతిలో, మన జ్ఞానం అంతా ఎవరి చేతికి అప్పచెప్పేస్తున్నాం? సెల్ ఫోన్. ఇదివరకు నెంబర్లు రాసుకునేవాళ్ళం, గుర్తు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరికైనా పేరుతో నెంబర్తో పని ఉందా? ఉంది కదా. సెల్ ఫోన్ చూసుకుంటే చాలు. అందుకే సెల్ ఫోన్ పోతే ఏమైపోతుంది? ప్రాణం పోయినంత భయం. అన్ని దాంట్లోనే ఉంటాయి. ఆధార్ లింక్ ఉంటుంది, మరి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, అన్ని దాంట్లో లింక్ అయిపోయినాయి. అంతా దేనికి అప్పగించేస్తున్నాం? మెషిన్కి. కాబట్టి జాగ్రత్త. అంత్యక్రీస్తు పాలన
సమీపముగా ఉంది, జాగ్రత్త అన్నారు. రెండవది అబద్ధ ప్రవక్త, మృగము అని తెలియజేసి ఉన్నారు. ఈ అబద్ధ ప్రవక్త కూడా ఒక వ్యాఘ్రము అని తెలియజేసి ఉన్నారు. ఏంటి వ్యాఘ్రము ఎట్లాగా అంటే, ఈ అబద్ధ ప్రవక్త చేసే పని ఏంటంట, విగ్రహములను ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహములతో మాట్లాడిస్తాడంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం ఎక్కువైపోతున్నాయి. పెద్ద పెద్ద విజయవాడ వచ్చారా, మరి అమ్మగారు అంటున్నారు మొన్న విజయవాడలో ఒక పెద్ద విగ్రహం ఉంది, మరి అంబేద్కర్ గారి విగ్రహం. ఆ విగ్రహం అంట మరి విజయవాడ వైపు చూపించట్లేదు కానీ కాకాని తోట వైపు చూపిస్తుంది అంటున్నారు. మరి ఏదేమైనా మరి ఎట్లాగో తర్వాత రానున్న కాలంలో అబద్ధ ప్రవక్త దేనిని సాధనంగా వాడుకుంటాడంటండి, విగ్రహాలు మాట్లాడతాయంట. ఆ విగ్రహాలను సాధనంగా చేసుకుని పరిపాలన చేసేవాడై ఉన్నాడు. కాబట్టి విగ్రహాలను పాటిస్తూ ఆయన సన్నిధిలో మనం నిలిచిన వారమైతే దేవుడు మనకు చూపిస్తున్న భాగ్యములు గొప్పవి. ఈ కల్వరి కొండ వైపు చూస్తేనే తప్ప ఈ కల్వరి కొండలో నుండి ఏమి మార్గం ఏర్పాటు చేసి ఉన్నారు, పరలోకమునకు నిచ్చెన వేసి ఉన్నారు. అందుకే మరి నాతో కూడా రమ్ము, నాతో కూడా రమ్ము అని 2 సార్లు ఎందుకు వధువును పిలుస్తున్నారు అంటే, ఒకటి నాతో కూడా నడుచుటకు రమ్ము. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలంట, యేసు ప్రభువుతో నడవాలి. అందుకే నడిచిన వాని గురించి చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో హనోకు దేవునితో నడిచి ఉన్నాడు. 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు దేవునితో నడిచి ఉన్నాడు. అలాగే మరి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనంలో హిజ్కియా అంటున్నారు కదా, దేవుని ఎదుట నీ ఎదుట నేను నడుచుకుని ఉన్నాను, నీతిగా నడుచుకున్నాను తెలియజేస్తున్నారు. అలాగే దేవుడిచ్చిన వాగ్దానము 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం, 8వ అధ్యాయము 25వ వచనంలో దావీదు గారు తెలియజేస్తున్న వాగ్దానం, నీ వలే నీ యొక్క సంతానము కూడా నా ఎదుట నీతి న్యాయములతో నడిచినప్పుడు నా ఆజ్ఞలకు విధేయత కనపరిస్తే తప్పక నీ యొక్క సంతానములో మరి సింహాసనము మీద ఒకడు తప్పక ఉంటాడు అని, నా కొరకు ఒకడు ఉంటారు అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అబ్రహాము గారితో దేవుడు పిలుస్తూ అంటున్నారు కదా, నీవు నా ఎదుట నిందారహితుడివై నడువుము అని తెలియజేస్తున్నారు. అలాగే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో ఒకసారి చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. చాలా. కాబట్టి దీన మనస్సు కలిగి నీతిని న్యాయమును అనుసరించి నడవవలసిన వారమై ఉన్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 29వ వచనంలో అంటున్నారు కదా, పేతురు గారికి డౌట్ వచ్చింది, దేవా నీ కొరకు అన్ని విడిచి వచ్చాం, నీవు నాకేమిస్తావు అంటే ప్రభు అంటున్నారు కదా, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధికి మనము ఈరోజు విశ్వాసముతో రావాలను. దేవుని సన్నిధికి మనము విధేయతతో రావాల్సిన వారమై ఉన్నాం. దేవుడు చెప్పగానే అబ్రహాము ఎలాగూ వెంబడించారో, లోకంలో ఎన్నో ఆకర్షణలు ఉండొచ్చు, పాపము, అలాగే మన యొక్క విద్య మనకు ఒక పెద్ద గండం అయిపోవచ్చు, అలాగే మనకున్న సౌఖ్యము. అందుకే ప్రభువును వెంబడించడానికి సమరయ స్త్రీ అయితే తనకున్న కొండను మరిచింది, తన పాత జీవితమును మరిచింది. ఏమని ఒప్పుకుంటుంది, నాతో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి వచ్చి చూడండి అని పిలిచింది. అలాగే తర్వాత పాపంలో పట్టబడిన స్త్రీ కూడా మరి తను చూస్తే, అమ్మ నీ మీద ఎవరూ రాయి వేయలేదా, నేను కూడా వేయును అని చెప్పి నీవు పాపము చేయకుండా ఉండు అని వెళ్ళు, సమాధానముగా వెళ్ళని ప్రభు పంపించారు. అయితే తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, ఏమని, సద్బోధకుడా నిత్య జీవం పొందుకొంటకు నేనేమి చేయవలను అని అడిగితే ప్రభు అన్నారు కదా, మరి వ్యభిచరించవద్దు, అలాగే ఆజ్ఞల గురించి దొంగిలవద్దు అని ప్రభు ఆజ్ఞలు చెప్తుంటే, చిన్నప్పటి నుండి నేను బాల్యము నుండి చేస్తూనే ఉన్నాను అన్నప్పుడు మరి ప్రభు అన్నారు కదా, నీకున్న ఆస్తినంతా కూడా అమ్మివేసి బీదలకిచ్చి నన్ను వెంబడించుము. ఏం పోగొట్టుకున్నాడు? ఆస్తిని పోగొట్టుకున్నాడా, యేసయ్యని పోగొట్టుకున్నాడా? యేసయ్యనే పోగొట్టుకున్నాడు, ఆస్తిని
విడిచిపెట్టి రాలేకపోయాడు. ఒకవేళ ఆస్తిని విడిచి వస్తే మరి తర్వాత శిష్యుల్లో ఒకడైపోయి ఉండేవాడేమో. ఆయన గురించి ఇప్పుడు మనం కూడా చదువుకుని ఉండేవారమేమో. కాబట్టి ఏ సమయంలో దేవుడు పిలిచినా ఆయన పిలుపునకు మనము ఏం చేయవలసిన వారమై ఉన్నాం? ప్రభువా మరి ఇదిగో వస్తున్నాను అనే విధేయత కనపరిచి, అలాగే ప్రభు రాకలో కూడా ప్రభు ఎంత టైంలో పిలుస్తారు మనల్ని? రెప్పపాటులో పిలిచేసరికి బూరం రోగగానే మరి ఆ యొక్క పిలుపుని అందుకోగానే మనం ఏం చేయాలి? ప్రభువా అని మరణాత. ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం ప్రభువును? మరణాత అని పిలుస్తున్నాం. ప్రభువా రమ్ము రమ్ము అని పిలుస్తున్నాం. ఆయన పిలవగానే ఆయన ఎదుర్కొనగలిగే ధన్యత తండ్రి మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వోన్నతుడైన తండ్రి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ అమూల్యమైన సమయం మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు దేవా. తండ్రి మీ వైపు చూడగలిగిన నేత్రం మాకు దయచేయండి ప్రభువా. దైవజనులు అన్నారు కదా, కటకట పాప సంకటము బాపుటకింత శ్రమనోర్చితివి సోదరా. అలాగే ఎటువంటి కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగిపోవును సోదరా అని మాకు నేర్పించారు తండ్రి. దేవా అలాగూ మిమ్మల్ని చూడగలిగే ధన్యత మాకు దయచేయండి. మా హృదయంలో ఉన్న కఠినత్వం ఏవేవైతే శిఖరముల వల్లే మేము పెంచుకుంటూ పోతున్నామో ప్రభా, లోకాశలన్నిటినీ విడిచి దేవా మిమ్మల్ని వెంబడించగలిగిన దేవా విశ్వాస బలము, విధేయత బలము, దేవా మిమ్మల్ని అనుశీలనము చేస్తూ, దేవా మిమ్మల్ని అనుకరిస్తూ ప్రభా, దేవా మిమ్మల్ని అనుగుణము చేయగలిగే గొప్ప భాగ్యము మాకు దయచేయమని, అలాగే తండ్రి ఈ యొక్క సభలో నిమిత్తము ప్రభా దేవా తండ్రి సహకారులుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెన ఆశీర్వాదము, అలాగే చేరి ఉన్న మా అందరిలో కూడా ప్రభా నూతన జీవము, నూతన ఆశీర్వాదము, దేవా పాత జీవితమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించగలుగు కృప దయచేయమని, అలాగే తండ్రి నైనా ఇంకనో జరగవలసిన 2 దినముల సభలు కూడా ప్రభా ఘనముగా జరిగించి మీ ఘనమైన వాక్కులు మాకు వినిపించి ప్రభా దేవా తండ్రి మీ రాకకు మమ్మల్ని ఆయుత్తపరచుకొనమని, దేవా వాతావరణం మీ స్వాధీనంలోనికి తీసుకొని దేనిని బట్టి ఏ హాని లేకుండా, అపాయం లేకుండా, ఆటంకం లేకుండా కృప చూపించి ఇంకనూ ప్రభా దేవా ఖాళీలుగా కనబడుచున్న ఈ ప్రాంగణమంతటినీ కూడా ప్రభా దేవా తండ్రి నైనా నీ బిడ్డలతో నింపివేసి రేపటి దినము దేవా తండ్రి సంపూర్ణమైన జయముతో ఆనందంతో మేము స్తుతించు భాగ్యము దయచేయమని, మరి ఒక్కసారి ప్రభా వినిపించిన ఈ వాక్కులు మా హృదయంలో నైనా పదిలము చేసి దేవా తండ్రి మీ యొక్క వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని, మా కొరకు అతి శీఘ్రమే వరుడుగా రానయున్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి నాకు అవకాశం ఇచ్చిన త్రిత్వ దేవునికి, అలాగే ఈ యొక్క సభల నిర్వహణ కమిటీ వారికి, అలాగే అధికారులకు, టర్నింగ్ బాడీ సభ్యులకు, యాజకులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరణాత ఏకీభవించిన మీకు, పాటలు పాడుచున్న బిడ్డలకు, ఆర్కెస్ట్రా వారికి, అమ్మగారులకు అందరికీ మరణాత మరణాత మరణాత.